అందరికీ నమస్కారం. ఈ డిజిటల్ యుగంలో మనందరికీ రోజులోని 24 గంటలలో అధిక సమయం స్క్రీన్ వినియోగంలోనే గడిచిపోతుంది. ఇలాంటి జీవనయానం పిల్లలు, యువతపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. డిజిటల్ వాడకం అన్ని వయసుల వారికి, అన్ని వృత్తుల వారికి ఒక అవసరంగా మారింది. ఈ డిజిటల్ విప్లవం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాగే అన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వస్తువులకు బందీలయ్యేవారు కూడా బానిసలే అని గ్రీకు తత్వవేత్త డయోజినస్ అన్న మాటలు స్మార్ట్ ఫోన్ అతిగా ఉపయోగించే వారికి సరిగ్గా సరిపోతాయి. చేతిలోకి వచ్చిన అద్భుతాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనవసర విషయాలపై ఆసక్తిని చూపుతూ విలువైన కాలాన్ని వృధా చేయడంతో పాటు మానసిక, శారీరక వ్యాధుల బారిన కూడా నేటి తరం పడుతున్నారు. అధిక స్క్రీన్ టైం వలన కలిగే అనర్థాలను ఇప్పుడు మనం చూద్దాం. పన్నెండు ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువసేపు స్క్రీన్తో గడపడం వలన వాళ్ళ మెదడు పనితీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. హాంకాంగ్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ధి క్రమంపై డిజిటల్ ప్రభావ స్థాయిలను లెక్కించేందుకు మెదడు ఇమేజ్లను విశ్లేషించే ఒక అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినప్పుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మార్పులకు లోనవుతుందనే అంశాలను పరిశీలించారు. మెదడులోని జ్ఞాపక శక్తి, ప్లానింగ్ సామర్థ్యం వంటి గుణాలలో వినడం, భాషా సామర్థ్యం వంటి మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వస్తున్నాయి. మెదడును ఉపయోగించకుండా ఫోన్పై విపరీతంగా ఆధారపడడం వలన మెదడు బలహీనంగా మారి పరిణామంలోనూ చిన్నదైపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివలన చిన్నారులలో సృజనాత్మకత, పఠనా సామర్థ్యం తగ్గిపోయి వారి ఐక్యూ స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. కొందరు భోజనం సమయంలోనూ మంచం మీద పడుకున్నా సరే ఫోన్ ఉపయోగిస్తూనే ఉంటారు. దీన్ని నోమోఫోబియా అంటారు. అంటే ఫోన్ నుండి దూరం అవుతామేమోననే భయం. పిల్లలు స్క్రీన్ చూస్తూ తినడం వలన ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఇది వయసు పెరిగే కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్ అనే దీర్ఘకాలిక వ్యాధికి దారితీయవచ్చు. అలాగే ఫోన్ను అతిగా చూస్తూ ఉండడం వలన చూపు తగ్గే ప్రమాదం ఉంది. రాత్రి పడుకోబోయే ముందు స్క్రీన్ చూడడం వలన మొబైల్ నుండి వచ్చే కాంతి కారణంగా నిద్రకు అవసరమయ్యే హార్మోన్ల విడుదల తగ్గి నిద్రలేమి, అసహనం, అలసట వంటి రుగ్మతలకు దారితీస్తాయి. వీటి వలన శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గవచ్చు. దాజీ గారు దీని గురించిన ఒక పరిశోధనను ఉదాహరణగా ఇస్తారు. కేరళలోని ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీని దాజీ గారు సందర్శించినప్పుడు అక్కడ మైక్రోస్కోప్ కింద రక్త నమూనా పెట్టి పరిశీలించారు. At that time, when he was analyzing my blood sample, it was almost after half an hour or so, I said, what about white blood cells? కొద్దిసేపటి తర్వాత బ్లూటూత్ ఆన్ చేసి ఉన్న మొబైల్ను మైక్రోస్కోప్కు దగ్గరగా ఉంచారు. So moment he puts the phone near the blood slide of white blood cells, as if they were sleeping and now they woke up. అప్పటి వరకు విశ్రాంత స్థితిలో ఉన్న తెల్ల రక్త కణాలు ఒక్కసారిగా ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అటూ ఇటూ కదలడం ప్రారంభించాయి. The frantically moving around, but not finding anything except radiation or the electromagnetic field that it created. It was so threatening, they woke up. దీని వలన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల ప్రభావం శరీరంపై ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ వినియోగం వలన పిల్లలు ఆరుబయట ఆడుకోవడం,
స్నేహితులతో సమయం గడపడం వంటివి తగ్గుతున్నాయి. మితిమీరిన మొబైల్ వినియోగం మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. ఒక ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ కంపెనీ చేసిన అధ్యయనంలో అటు తల్లిదండ్రులలో 72%, ఇటు పిల్లలలో 29% తమ సంబంధాలలో మొబైల్ వాడకం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్న విషయాన్ని అంగీకరించారు. తమ స్నేహితులు సోషల్ మీడియా యాప్స్లో లేకపోతే ఆ యాప్స్ను తాము సైతం ఉపయోగించబోమని 2/3 మంది పిల్లలు చెప్పారు. 90% మందికి పైగా పిల్లలు అసలు ఈ సోషల్ మీడియా యాప్స్ లేకపోతే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. యువత డిజిటల్ ప్రభావం. సామాజిక మాధ్యమాలు యువతపై ప్రభావం చూపే తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వారు కెరీర్లో సాధించవలసిన పురోగతి కుంటుపడుతుంది. యూట్యూబ్లో వచ్చే సాధారణ వీడియోల కంటే రీల్స్, షార్ట్స్ను ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. తక్కువ నిడివి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వీడియోలు ఉండడం, మధ్యలో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకపోవడం వంటి కారణాలతో వీటిపై ఆసక్తి పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ బారిన పడి యువత సమన్వయం కోల్పోతున్నారు. అంతేకాక కొందరి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. యువతలో చిరాకు, అసహనం, ఒత్తిడి, ఆందోళన, భయం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధిక మొబైల్ వాడకంతో పరధ్యానం వస్తుంది, ఏకాగ్రత దెబ్బతింటుంది. మొబైల్ ప్రభావం వలన మానవుని సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకండ్లకు తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలను, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇవే కాక తెలియని వారితో పరిచయాలు, సంభాషణలు అనివార్య సంఘటనలకు దారితీస్తున్నాయి. ఇక స్క్రీన్ టైం తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే వారిని ఎలాగైనా స్క్రీన్కు దూరం చేయాల్సిందే. దాని కొరకు కొన్ని విధానాలు పాటించడం ద్వారా మెల్లగా వారిని మొబైల్ లేదా టీవీ తెరల నుండి దూరంగా తీసుకెళ్లవచ్చు. కొందరిళ్లల్లో 24 గంటలు వారు చూసినా చూడకపోయినా టీవీ ఆన్లోనే ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా ప్రమాదం. వాళ్ళు మెల్లగా టీవీ వైపు ఆకర్షితులవ్వడానికి అది ప్రధాన కారణం అవుతుంది. పెద్దవారు కూడా ఒక నిర్ణీత సమయంలో మాత్రమే టీవీ చూసి మిగిలిన సమయాల్లో టీవీని ఆఫ్ చేసి ఉంచాలి. ఇక బెడ్రూమ్లో టీవీలు, మొబైల్స్, ల్యాప్టాప్స్ లేకుండా చూడాలి. బెడ్రూమ్లో ఈ ఎలక్ట్రానిక్ డివైస్లు ఉన్న పిల్లలు ఇతర పిల్లల కంటే ఎక్కువ సమయం స్క్రీన్లపై గడుపుతారు. భోజనం చేస్తూ టీవీ చూడడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఇది పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. స్క్రీన్ చూసే సమయంలో పిల్లలతో కలిసి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ కార్యక్రమాలు కూడా పిల్లల ఎదుగుదలకు, విజ్ఞానానికి సంబంధించినవై ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. స్క్రీన్ టైంను తగ్గించుకోవడంలోని వివేకాన్ని, విజ్ఞతను పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. నెమ్మదిగా వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఖాళీ సమయంలో పిల్లలు స్క్రీన్ల వైపు మొగ్గకుండా వేరే యాక్టివిటీస్లో బిజీగా ఉండేలా చూడండి. బయటకు వెళ్ళి ఆడుకోవాలని ప్రోత్సహించడం, పుస్తకాలు చదివించడం, బోర్డ్ గేమ్స్ ఆడించడం వంటివి చేయవచ్చు. ఇవే కాక ముందుగా మొబైల్లోని సెట్టింగ్స్లో డిజిటల్ అండ్ పేరెంటల్ కంట్రోల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ రోజులో ఏ అప్లికేషన్ ఎంత సమయం వినియోగించారో కనిపిస్తుంది. కిందకు స్క్రోల్ చేయగానే యాప్ లిమిట్ అనే ఆప్షన్ కనపడుతుంది.
దానిపై క్లిక్ చేసి మీరు ఏ అప్లికేషన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దానికి స్క్రీన్ టైం సెట్ చేసుకోండి. ప్రతి యాప్కు ప్రత్యేకంగా స్క్రీన్ టైం సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం కొంతవరకు స్క్రీన్ టైంను నియంత్రించగలుగుతాం. అలాగే ఆస్ట్రేలియా, ఈజిప్ట్ వంటి కొన్ని దేశాల్లో ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం వంటి చర్యలు చేపట్టారు. ఇక హార్ట్ఫుల్నెస్ పద్ధతిలోని ధ్యానం, నిర్మలీకరణ సాధనల ద్వారా మనసును క్రమబద్ధీకరించి ఈ డిజిటల్ ప్రభావం నుండి బయటపడేలా చేయవచ్చు. డిజిటల్ డీటాక్స్ విధానం కూడా మనకు సహాయపడుతుంది. స్మార్ట్ ఫోన్ వలన ఏ సమాచారమైనా ఇప్పుడు సెకండ్లలో మన ముందుంటోంది. మన కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో మాట్లాడే అవకాశం ఉండడం వల్ల వారు దూరంగా ఉన్నారన్న బాధ మనలో ఉండదు. ఏదైనా సరే అతిగా వాడితే అది ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. ఫోనుని అవసరం మేరకు పరిమితంగా వాడితే ఎన్నో లాభాలున్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాల్ని ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. ధన్యవాదాలు.